వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. ఇరాన్ సంక్షోభం, భారత్పై ప్రభావం. గచ్చిబౌలిలో కారు బీభత్సం, కారు బ్యానెట్పై కానిస్టేబుల్. రాజకీయ సన్యాసం తీసుకుంటా, కేటీఆర్ సవాల్. ప్రస్తుతం సురక్షిత ప్రాంతంలో ఉన్నాం, పివి సింధు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో రగులుతున్న మిడిల్ ఈస్ట్ సంక్షోభం ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. దీని ప్రభావంతో భారత్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోతాయేమో అనే ఆందోళన సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది. గచ్చిబౌలిలో ఓ బెంచ్ కార్ బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెనుక నుంచి ఒక వాహనాన్ని ఢీకొట్టడంతో పాటు తనను అడ్డుకోబోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను బ్యానెట్ పై ఈడ్చుకెళ్లి ప్రాణాపాయం కలిగించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు 2 వేర్వేరు కేసులు నమోదు చేసి నిందితుడు గుర్రంపాటి తరుణ్ను రిమాండ్కు తరలించగా కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నిందితుడిని సంగారెడ్డి జిల్లాలోని కంది జైలుకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఒక్క ఇల్లైనా కట్టినట్లు చూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. నగరంలోని మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రాంతంలో ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఇల్లు కూలగొట్టకుండా కూడా అభివృద్ధి చేయొచ్చన్నారు. అయ్యా ఏమొస్తుంది నీకు ఇట్లా చేస్తే అంటే నాకు సాటిస్టిక్ ప్లెజర్ వస్తుంది, పైశాచిక ఆనందం వస్తుంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ముఖ్యమంత్రిని ఏమనాలా? అందుకే ఈయన మాటలతో మానుకునే మనిషి కాదు, శాతలతోనే ఈయన బుద్ధి చెప్పాలని చెప్పి ఇవాళ కదిలి వచ్చి మీ అందరితో పాటు 3.5 కిలోమీటర్ల పాదయాత్ర పెట్టుకున్నాం. ఈ ప్రజాశక్తి, మా మహిళా పిల్లలు, మా చిన్న పిల్లలు, ఒక చిన్న పాప వచ్చి నాకు కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. కిడ్నీ బ్యాంక్ లో డబ్బులు ఇచ్చి, సార్ ఇది రేవంత్ రెడ్డికి ఇవ్వండి, డబ్బులు కావాలంటే తీసుకోమనండి, మా ఇల్లు పెట్టండి అని చెప్పి చిన్న పాప కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. ఇంకో పాప వచ్చి, సార్ నా టెడ్డీ బ్యాగ్ తీసుకోమనండి, కానీ మా ఇల్లు వదిలిపెట్టమనండి. సార్ మేమేం చేసుకున్నాం? ఇక్కడ వాస్తవం ఏంటి అంటే ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చినాయి. అది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మొత్తం ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది జిహెచ్ఎంసీ. ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది మున్సిపల్ కార్పొరేషన్, బండ్లు కూడా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, లేదా ఇంకో కార్పొరేషన్ కావచ్చు. ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, ప్రభుత్వమే ఇల్లు కట్టుకోమని మీకు రిజిస్ట్రేషన్ చేసింది, ప్రభుత్వమే పన్నులు వసూలు చేస్తున్నది, రిజిస్ట్రేషన్ పన్ను వసూలు చేసింది, ఇంటి పన్ను కట్టించుకుంటున్నది, నీళ్ల పన్ను కట్టించుకుంటున్నది, ఎలక్ట్రిసిటీకి బిల్లు కడుతున్నారు. మరి మీ అన్ని నియమాలు పాటిస్తూ రెక్కాడికే కానీ డొక్కాడికి వాళ్ళు పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు, నీలాగా అక్రమ సంపాదనతో కట్టుకున్న ప్యాలెస్లు ఏమి లేవు. వాళ్ళకి కేవలం చిన్న గోళ్ళు, 70 గజాలు, 100 గజాలు, 120, 200 గజాల ఇల్లు మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి ఉన్నాయి. మధ్యలో ఆర్మీ వాళ్ళందరూ కట్టుకున్న ఇల్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేము ఆఖరికి కొన్ని డబ్బులు రిటైర్మెంట్ తర్వాత వస్తే వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము, మమ్మల్ని కూడా ఎలగొట్టారా? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలకు కూడా మెడలు కొట్టి గెట్టేస్తారా? ఇదెక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నారు. వాస్తవానికి ఇవాళ మీ అందరికీ ఒకటి తెలవాలి, మూసీ సుందరీకరణ పేరిట ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఒకటే.
ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నిజానికి మేము అన్ని పనులు మొత్తం తయారు చేసి ఈయన చేతిలో వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని ఈయన చేతిలో పెట్టిపోయాం. అంటారు చూడండి, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి మంచిగా ఈయన చేతికి అప్పచెప్పినాం. 3,866 కోట్ల రూపాయలతో 32 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం. మూసీలోకి శుద్ధమైన నీరు రావాలని జిహెచ్ఎంసీ పరిధిలో 100% సివరేజ్ ట్రీట్మెంట్ కోసం 2021 లోనే 4,000 crores ఆల్మోస్ట్ మంజూరు చేసి మేము దిగిపోయే నాటికే 80% పూర్తి చేసి పోయాం. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఆ 20% మిగతా పని పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేయాలా. మిగతా వాటికి ఎట్లాగో కట్ చేస్తున్నాడు కదా రిబ్బన్లు, అట్లాగే పెట్టి కూడా కట్ చేయాలి. అట్లాగే ఇంకొకటే ఒక పని ఆయన చేయాల్సింది. మేము నాగోల్ ప్రాంతంలో ఎల్బీ నగర్ ఉప్పల్ నియోజకవర్గాల మధ్యలో ఇదే మూసీ మీద ఒక 5 కిలోమీటర్లు సుందరీకరించాం. ఒక్క ఇల్లు కూలగొట్టలేదు. వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేశాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దు కావడంతో భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు బాయిలో చిక్కుకుపోయారు. తాజాగా అక్కడి పరిస్థితులపై ఆమె వీడియో విడుదల చేశారు. బెంగళూరు నుంచి ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ కోసం బర్మింగ్హామ్ బయలుదేరాను. దుబాయ్లో దిగగానే పరిస్థితి మారిపోయింది. విమాన సర్వీసులు రద్దయ్యాయి. మేమున్న ప్రాంతానికి అతి సమీపంలోని పేలుడు సంభవించింది. ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశాం. ప్రస్తుతం మేం సురక్షిత ప్రాంతంలో ఉన్నాం. దుబాయ్ ప్రభుత్వానికి, ఎయిర్పోర్ట్ సిబ్బందికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న భారత్ హై కమిషన్ వెంటనే స్పందించి మమ్మల్ని భారత్కు పంపే ప్రయత్నాలు చేస్తోంది అని పివి సింధు తెలిపారు. Firstly, thank you all who have been reaching out and checking on us. And well, I was transiting from Bangalore, where I train and live full time now, to Birmingham in the UK to compete the All England Championships. And once our flight landed in Dubai, events beyond our control began to unfold. And shortly after, the airspace also was shut down. And the last few hours have been extremely tense. We could hear the sounds of interceptions overhead, and a few hours later there was explosion very close to where we were holed up at Dubai airport. My coach was barely about 100 meters away where it happened, and had to quickly move out of the area. Experiencing something like this in such close quarters is truly it truly shakes the very foundation you're built on. And you never expect these things to happen to you or anyone close to you, but sometimes situations are beyond your control, what they do. So I feel incredibly blessed to have such a strong and united team around me, and everyone had stayed calm, supported one another, and shown real strength during a very frightening situation. And currently we are safe now and have been moved to a more secure place. I'm deeply grateful to the Dubai authorities and the staff at Dubai airport also, who's been incredibly and tireless in ensuring everyone's safety. We're also truly grateful to Emirates and the airport staff for being incredibly kind and supportive with so many passengers stranded. Their hands were understandably tied, but they showed genuine empathy and care towards everyone going through this difficult experience. And I would also like to sincerely thank the Indian High Commission in Dubai for their extraordinary support. And when I reached out requesting assistance, the High Commissioner immediately responded, and on high super priority notice deployed his team to help us. They have been incredibly supportive, not just to me but to everyone stranded here, ensuring safety, coordination, and constant communication during a very difficult time. And anyone currently stuck or needing assistance is encouraged to reach out using the official helpline numbers shared by the High Commission. And of course, we are truly blessed to have such a sensitized and incredible team looking out for Indian citizens here. And for now, we're trying to get some rest and remain hopeful as the situation continues to unfold. So thank you all for your prayers, messages, and concern. Well, it truly means a lot to all of us. And stay safe. Thank you. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.